బ్లాగ్ తీయడానికి క్లైమేట్ మామూలు లేదు గైస్. మంచిగా నేను కూడా బాగా పడతాను. లైట్ అట్మాస్ఫియర్, కూల్గా ఉంది క్లైమేట్, ఎండగలేదు. బ్లాగ్ తీస్తుంటే నేను బాగా వస్తాను, అందుకని మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. పండి స్టాప్ దగ్గరికి వెళ్ళి మీకు స్టాప్ చూపిస్తాను ఇప్పుడు పక్క. చాలా రోజులు నేను చూపిస్తాను ఇప్పుడు. చాలా రోజులు అసలు చూపిలా. స్టాప్ పర్టికులర్గా నేను చెప్పలేకపోతున్నాను, అందరూ ఉన్నారు. కనిపిస్తుందా మీకు స్టాప్? ఇదే స్టాప్. ఈ క్లాసెస్ అయిపోయినాయి అనమాట. ఇది జూనియర్స్ క్లాసు. రికార్డ్ రాయడానికి అని చెప్పేసి కూర్చున్నాం అనమాట ఇక్కడే. ఇప్పుడే అంటే మా పోర్టల్ ఒకటి ఉండేది అనమాట. మా అటెండెన్స్ ఎంత ఉంది, అది కాక మన సెమ్ రిజల్ట్ మొత్తం అనేది ఆ పోర్టల్లో చూపిస్తారు. ప్రతి ఒక్కరికి పోర్టల్ ఉండేది, ప్రతి కాలేజ్లో స్టూడెంట్కి. ఆ పోర్టల్ అనేది బ్లాక్ చేస్తారు. ఎవరికి యాక్సెస్ ఉండేది, మెంటర్కి యాక్సెస్ ఉండేది అనమాట. ఇప్పుడు మెంటర్ దగ్గరికి వెళ్ళాలి మేము. మా ఫ్రెండ్ దగ్గర ఇద్దరికి సేమ్ మెంటర్ ఉన్నారు. ఇందాక వెళ్ళినప్పుడేమో క్యాబిన్లో లేదు. చూద్దాం క్యాబిన్లో ఉంటారు లేదో. మెంటర్ దగ్గరికి వెళ్ళాలంటే తెలియని భయం గైస్. పేరెంట్స్కి ఎక్కడ ఫోన్ చేస్తారని చెప్పేసి. నాదైతే అటెండెన్స్ బాగానే ఉంది, నేను బాగానే మెయింటైన్ చేస్తాను అటెండెన్స్ కూడా. వెళ్ళి చూస్తే ఒక పని అయిపోయింది. చూడండి కాలేజ్ బయట అసలు చూపిస్తాను. అమ్మాయిలు బయట తిరుగుతున్నారు మా క్లాస్లో. నేను జూనియర్స్ క్లాస్లో కూర్చున్నాను, ఎందుకంటే మా క్లాస్లో గర్ల్స్ లంచ్ చేస్తారనమాట. అందుకోసం ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. బ్యాగ్ ఇక్కడే పెట్టేసి పైకి వెళ్ళేసి వస్తే ఒక పని అయిపోయింది. వినయ్ వెళ్ళేద్దాంపా, ఇంకా వెళ్ళేద్దాంపా. బాయ్ చెప్పండి, నేను ముందు బాయ్ చెప్పడం డైరెక్ట్ పైకి వెళ్ళి మళ్ళీ స్టార్ట్ చేస్తాను. వాళ్ళు అంత ల్యాబ్ మాది మెంటర్ లేదు, వచ్చే వెయిట్ మీకు మెంటర్ లేడు గైస్. బయట చూడండి వ్యూ. అసలు ఈ వ్యూ ఎక్కడ రాదు, ఈ అమ్మాయి వెళ్ళిపోయారులే. ఇది చూడండి వ్యూ చూడండి, అమ్మాయిలు వచ్చేస్తారు అటువైపుగా చూడడానికి. దిగ్గండి వ్యూ. ఇది మెయిన్ బ్లాక్ మేము ఉండేది ఇప్పుడు. ఇది మెయిన్ బ్లాకు, ఇది మెయిన్. అది కొత్త బ్లాక్ కట్టారు, అది హైటెక్ బ్లాకు. హైటెక్ బ్లాక్ ఇంకోటి ఉందన్నమాట. మొత్తం కొండల మధ్యలో మాది కాలేజ్. మెంటర్ లేదు గైస్. ఇన్విజిలేషన్ ఉంది, మర్చిపోయారు. థర్డ్ ఇయర్ వాళ్ళకి మిడ్ ఎగ్జామ్ అని చెప్పి ఇన్విజిలేషన్ ఉంది. థర్డ్ ఇయర్ వాళ్ళకి సెకండ్ మిడ్ ఎగ్జామినేషను. అది తెలిసి వాళ్ళు ఇన్విజిలేషన్కి వెళ్ళారనుకుంటా. ఇది మా కింద ఆడిటోరియం. ఈ సంగతి మెంటర్ ఉంటే కలిసి వస్తే ఒక పని పోయేది. పోర్టల్ చూసుకోవచ్చు, అటెండెన్స్ లేదు. అటెండెన్స్ ఎంత ఉందని, ఎందుకంటే ఒక 10 డేస్లో అయిపోతుంది అనమాట సెమ్. అటెండెన్స్ చూసుకుంటే ఒక పని అయిపోయింది కదా, ఎంత ఉందా ఏంటి అనేది. మాకు అటెండెన్స్ ఇంటర్నల్ మార్క్స్ ఉన్నాయి, 5 మార్క్స్. దట్ ఈజ్ ఇట్. అంతా వేస్ట్ అయిపోయింది కదా, రికార్డ్ అవ్వలేదు. అది మా ఆడిటోరియం, అక్కడ అందరు కూర్చొని ఉన్నారు. అదంతా ఆడిటోరియం. ఇప్పుడు కరెక్ట్గా మాట్లాడదామంటే ఇందాక మాట్లాడినంత వీడియో రికార్డ్ అవ్వలేదు గైస్. అదొక బాధ అయిపోయింది. ఏముంది, మార్నింగ్ 8 to 11 క్లాసెస్, 3 పీరియడ్స్. అంత 11-12 లంచ్, మరి 12 నుంచి క్లాస్. ఏంటంటే బస్సెస్ ఆపుతారు ఇక్కడ, బస్ స్టాప్. బస్సెస్ అన్నీ ఇక్కడ పెట్టి ఉంచుతారన్నమాట. దట్ ఈస్ ది థింగ్. ఇప్పుడు క్లాస్కి వెళ్ళాలి, మళ్ళీ 12 to 3 క్లాసెస్, దాంతో మళ్ళీ బస్ ఎక్కుతాం అనమాట. సింపుల్ థింగ్, ఇంకేం లేదన్నమాట. చెప్దామన్నా ఇంకేం లేదు, కంటెంట్ రావట్లా. తెలియని హడావుడు వచ్చేస్తుంది, ఏం చెప్తున్నానో అర్థం కావట్లేదు. ఈ బ్లాగ్ అంటే బ్లాగ్ ఆపేసిన తర్వాత గుర్తు వస్తుంది ఏం చెప్పాలనేది. ఇప్పుడు మళ్ళీ మర్చిపోతున్నాను చెప్పాలి. ఏం చెప్తా ఉన్నానంటే ఏమనుకున్నానంటే గైస్, అసలు ఏమనుకున్నానంటే గైస్, ఓకే నేను నిన్న బ్లాగ్ తీసాను. ఈరోజు మార్నింగ్ 7 to 8 బస్సులో కూర్చున్నాను కదా, 8 కల్లా అప్లోడ్ చేసేద్దామని అనుకున్నాను. ఫోన్ అప్పటికి స్టోరేజ్ తీసేసాను నేను, చాలా వరకు తీసేసి. వీడియోకి 3 GB కనిపిస్తుంది అక్కడ క్యాప్కట్లో. సరే 3 GB ఉండిద్ది కదా, నేను అప్పటికి సరే దాంట్లో 128 ఉంటే 123 దాకా ఉంది. 123 దాకా కంప్లీట్ అయింది. మీద 3 GB స్టోరేజ్ ఉంది. అయినా కానీ మేనేజ్ స్టోరేజ్ అని వచ్చింది. 3 times క్యాప్కట్లో ఎక్స్పోర్టింగ్ చేశాడు, 3 times.
అవ్వలేదు. క్లాస్లో ఉన్నప్పుడు అప్లోడ్ చేశాను, అయినా అవ్వలేదు. 8 లోపు 10 లోపు అని అప్లోడ్ చేద్దామని. ఇంకా లాస్ట్కి ఇప్పుడు లంచ్లో ఇప్పుడు కూర్చొని అప్లోడ్ చేస్తే కానీ అప్లోడ్ అయింది. అది కూడా అసలు ఇప్పుడు ప్రతిసారి మాకు ఇక్కడ ఎయిర్టెల్ నెట్ చాలా స్పీడ్గా ఉంటుంది. ఈరోజు ఏంటో చాలా అసలు వాము 1 అవర్ పడుతుంది ఆ వీడియో ఎక్కడానికి. 16 minutes డ్యూరేషన్ ఉన్నది. అసలు ఇక్కడ ఎంత ఫాస్ట్గా ఉంటుంది అంటే నెట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. అందుకని అసలు నేను చేంజ్ చేసుకున్నాను. ఇంటి దగ్గర నుంచి అప్లోడ్ చేయడం దగ్గర, ఇంటి దగ్గర నైట్ అప్లోడ్ చేయడం దగ్గర నుంచి ఇక్కడ మార్నింగ్ అప్లోడ్ చేద్దాం కదా. మనకి ఇలా జరిగింది ఎందుకో నాకు అర్థం. వీడియో అప్లోడ్ అయ్యి ఉంటే మార్నింగ్ ఎంత బాగుండేది. సరేనండి, ఎప్పుడే అప్లోడ్ చేస్తే ఏమైంది, ప్రతిరోజు అప్లోడ్ చేయడం అనేది ఇంపార్టెంట్ అని చెప్పి నేను ఇంకా ఆ ఒక్క మోటివ్తో ఆగిపోయాను అనమాట. ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ అవుతుందో లేదో కూడా అర్థం కాలేదు. మళ్ళీ ఆగిపోయింది వీడియో. అమ్మయ్య, రికార్డ్ అవుతుంది వీడియో. హై గైస్, వెల్కమ్ బ్యాక్. వచ్చేసాను ఇప్పుడు ఇంటికి. బస్ దిగి సీనియర్ అనే కలిసానమాట. మా ఇంకా సూపర్ సీనియర్ ఇప్పుడు 4th yearలో ఉన్నారు. అంటే మేము 2-2లో ఉన్నాం, నేను 4-2లో ఉన్నారనమాట. ప్రాజెక్ట్ చేస్తున్నారు అనమాట. అన్నయ్య అంటే ఆఫ్ క్యాంపస్లో ప్లేస్ అయ్యారనమాట PCSలో. అయితే చెప్పారనమాట అన్నయ్య ఎలా ప్లేస్మెంట్ కొట్టారు ఏంటి అనేది మొత్తం డీటెయిల్స్. నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ఎక్కువ డీటెయిల్స్ అడుగుతూ ఉంటే నేను కూడా అంతే ఉండిపోయాను. అంటే వింటూ ఉన్నాను, ఆబ్వియస్లీ తెలుసుకోవడం ఇంపార్టెంట్ కదా అని చెప్పేసి. అన్నయ్య పాయింట్ ఏంటంటే 4th year అయిపోయేసరికి నీ చేతిలో ఒక జాబ్ ఉందనుకో, పేరెంట్స్ ఎవరు ఏమనరు. అప్పుడు నీకు ఇష్టమైంది నువ్వు చేసుకుంటా ఉంటే పర్లేదు, బాగుంటుంది. నీ ఇష్టం, జాబ్ వచ్చిన తర్వాత నీ ఇష్టం, నువ్వు ఏది చేసుకుంటావు అనేది నీ ఇష్టం. కాకపోతే ఏంటంటే జాబ్ ఉండాలి 4th year అయిపోయే వరకు. బయట ఉంటే బ్లాగింగ్ చేయలేకపోతున్నారు, నాకు అర్థం కావట్లా. అసలు చేయలేకపోతున్నా బ్లాగింగ్, అందరూ చూస్తున్నారు కాకుండా. బాయ్ ఇంటికి వెళ్ళి మళ్ళీ స్టార్ట్ చేస్తా. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను, ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట మాట్లాడటం. ఇందాక చెప్పిన కంటెంట్ మళ్ళీ గుర్తు తెచ్చుకొని నీట్గా నరేట్ చేసి చెప్పాలి మీకు. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ టాస్క్. సమ్మర్ హాలిడేస్ అందరికీ, అంటే హాలిడేస్ కదా, హాఫ్ డేస్. నాకు కూడా హాఫ్ డేస్ లాగే, కాకపోతే 4 లాగా. వచ్చేయండి గైస్, ఇలా పట్టుకొని ఎంతసేపు అని ఉంచుకుంటారు ఇంటికి బ్లాగింగ్ చేద్దాం. అవ్వట్లా, ఎందుకు అవ్వట్లేదో నాకు అర్థం అట్లా. ఇలా పెట్టుకొని అసలు కరెక్ట్గా రాదేమో మీకు బ్లాగింగ్. ఎవరేమనరు, చూస్తారు అంతే. ఆ చూడటంలోనే పోయింది, ఏం చెప్పాలన్నది మొత్తం మర్చిపోతాను. రికార్డ్ అవుతుందో లేదని డౌట్. మా అమ్మ వాళ్ళు భోజనానికి వెళ్ళారంటే తీసుకురావాల్సిందే. ఎందుకు చూసారా మాట ఎలా మార్చేసిందో. ఏమైంది రాత్రి? మీ నాయనమ్మ తాతయ్య ఒకప్పుడు జంటగా ఊరికైనా కానీ హాస్పిటల్కి ఫస్ట్ కాడి నుంచి చెప్పు. ఫస్ట్ కాడి నుంచి వాళ్ళ గురించి చెప్పా కదా, తాతయ్య వాళ్ళ గురించి చెప్పావు. వాళ్ళ గురించి చెప్పు ఫస్ట్. వాళ్ళు ఏంటంటే అమ్మ రామ్మ నా ఎంబడి కొద్దిగా ఎవరు, వెంకటేశ్వరరావు లక్ష్మి. ఇంటి దగ్గర ఒక ఆవిడ ఉంది గైస్. ఏమైందంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడిలో ఏంటంటే ఏం జరుగుతుంది, ఫంక్షనా, కళ్యాణం జరుగుతుంది, వెంకటేశ్వర స్వామి కళ్యాణం. ఇప్పటి నుంచి చెప్పు, వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి నువ్వు వెళ్తున్నావు, వెంకటేశ్వర స్వామి దేవుడి కళ్యాణానికి. నేను వస్తాను ఉండమ్మా, ఇద్దరం కలిసి వెళ్దాం అంది. సర్లే అని వాళ్ళ ఆయన నువ్వు తీసుకెళ్ళి లేదా అన్నాడు. ఏమైంది చెప్పు, బాగాలేదా లేకపోతే ఏంటి? పెద్ద వయసు వచ్చింది, బాగోలేదు కొద్దిగా ప్రాబ్లము. ఇంకా సర్లే అని అమ్మటి వెళ్ళాను. అమ్మ ఇంటికి తీసుకురాము కొద్దిగా పట్టుకొని, నేను దేవుళ్ళందరూ దండం పెట్టుకొని వస్తానని వెళ్ళి ఇంక వచ్చి విస్తరాకులో పెట్టించుకొని ఇంటికి వెళ్దామని ఇలా ఇంటికి ఆడదంటే అది 3:30 నీ తినేలుగా అని. తర్వాత వాళ్ళ ఆయన వచ్చి ఆమెను చిన్నగా కిందకి దింపి పట్టుకొని ఇంటి దాకా వదిలిపెట్టాడు. నేనే ఇస్త్రాకులు పట్టుకొని నేను వచ్చే ఇస్త్రాకు పట్టుకొని వచ్చి నాకు అదే తంతు మా అత్త మామ కూడా గుర్తొచ్చారు నీకు వాళ్ళని చూసి. యాడికి వెళ్తున్నా ఎలా పట్టుకున్నాడు, చెయ్యి గట్టిగా ఎట్లా పట్టుకున్నాడు చూపి. పట్టుకుంటాడు గట్టిగా చెయ్యి.
పట్టుకొని మళ్ళీ నిదానంగా హాస్పిటల్కి కానీ ఇంటికి కానీ ఆమెని ఆడికి తీసుకెళ్ళాలన్నా ఎంత నిదానంగా తీసుకెళ్తాడు మా మామ. అంత బాగా వాళ్ళలో మీ మామ అత్త ఎలా అత్తయ్య ఎలా ఉంటారు పక్కన వాళ్ళు. వాళ్ళని చూస్తే నా అత్త మామ నాకు గుర్తొచ్చారు. అది నిన్న నైట్ చెప్పారు గైస్. కాకపోతే ఏంటంటే నేను ఇలా వీడియోలో రికార్డ్ చేసి చెప్దాంలే అని చెప్పి ఆపాను. వేరే టాపిక్ చెప్పబోతుంటే ఏమన్నా మమ్మీ గుర్తొచ్చేసింది అనమాట ఈ టాపిక్ చెప్పాలని చెప్పి. దట్ ఈస్ ది థింగ్ అంట. అయితే ఏమైందంటే కింద పడ్డారు కదా ఇప్పుడు మా మమ్మీ ఎవరైతే తోడుగా రమ్మని అడిగారో వాళ్ళు అంటే ఒక పెద్ద వయసు ఆమెది. అయితే ఏమైందంటే ఒక 60 దాటి ఉండిద్ది. 60 దాటి ఏంటంటే ఏమో సంథింగ్ కింద. అయితే ఏమైంది అప్పటి నుంచి ఏమైంది మా చెప్పు కూడా బయటికి ఫోన్ స్టక్ అయిపోతుంది. మా అనమాట ఇక్కడ దగ్గరలో వెళ్తుంటే ఏంటంటే అక్కడ ఆ ముస్లాం అడిగిన తర్వాత ఏమైందంటే వాళ్ళ హస్బెండ్ కలిసారనమాట. ఎవరు అక్కడ పెద్దమ్మ వాళ్ళ ఆయన. వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళి మా మమ్మీ ఏంటి వాళ్ళని చూశారు వెనక. సో హ్యాపీ ఎందుకు అంటే మా వీళ్ళు మన అది సంథింగ్ వెళ్ళేసి వచ్చినా కానీ ఎలా తీసుకోవచ్చు జాగ్రత్త తీసుకోవచ్చు వాళ్ళ